వదిన మనల్నందరినీ నిలువునా మోసం చేసింది. మన కుటుంబాన్ని, అమ్మని, నా కంపెనీని, ప్రాజెక్ట్ని, అన్నిటినీ సర్వనాశనం చేసింది నాన్న. వదిన నిజస్వరూపం ఏంటో నాకు ఇవాళే తెలిసింది నాన్న. ప్రాజెక్టు ద్వారా జనాల నుంచి వచ్చే 100 కోట్లు కొట్టేయడానికి మా సారు, మీ వదిన కలిసి పనిచేస్తున్నారు. ఆమెను తల మీద కొట్టి ఇంట్లో గదిలో బంధించి చిత్రహింసలు పెట్టి పిచ్చెక్కేలా చేసింది సార్. కానీ అగ్రిమెంట్లో అది కేవలం 550 స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంది సార్. వదిన్ని నమ్మి నేను చాలా పెద్ద తప్పు చేశాను నాన్న. మన కుటుంబాన్ని, మీ అమ్మని, నీ ప్రాజెక్ట్ని కాపాడాలని ముందు నుంచి ఆ మధు దుర్మార్గాల్ని సింధు చెప్తూనే ఉంది కదరా. అయినా సింధు మీద కోపంతో నువ్వు తన మాటల్ని నిర్లక్ష్యం చేశావు. అందుకే ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావురా. ఈ బాధలు మనకి రాకూడదనే సింధు నిన్ను మేలుకునమంది. చూడు యష్, ఇప్పటికైనా ఏం మించిపోలేదురా. మీ అమ్మ పరిస్థితికి, మన కుటుంబం చిన్నాభిన్నం అవడానికి, నీ కంపెనీ పతనానికి కారణమైన ఆ మధుని మనం అస్సలు వదిలిపెట్టకూడదురా. మనింటికి పట్టిన పీడ ఈరోజే విరగడైపోవాలి. ఆ మధు సంగతి తేల్చేద్దాం. పదరా. ఏంటి తేజ ఇది? ఈతి నువ్వు బోన్గా చేయలేవా? ప్రతి మ్యాటర్లో నా సపోర్ట్ సలహా కావాల్సిందేనా? చిన్నదానికి పెద్దదానికి నువ్విలా కంగారు పడి నాకు ఫోన్ చేయకు. అవతల నేను ఎంత బిజీ వర్క్ లో ఉన్నానో నీకేం తెలుసు? నువ్వేం చేసినా ధైర్యంగా చెయ్యి. మనల్ని ఎవ్వరూ ఏం చేయలేరు. అసలు నేను మన పని ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలా అని టెన్షన్ పడుతుంటే నాకు చాలా ఇంపార్టెంట్ పనులున్నాయి. వస్తాను. ఒసేయ్ మధు, మావయ్య, ఏంటి నన్ను పిలిచే పిలుపు మారింది? పిలుపే కాదే, ఇంకొద్ది క్షణాల్లో నీ బతుకే మారిపోతుంది. నాన్న, ఏం మాట్లాడుతున్నారు నాన్న? రేయ్, నువ్వు మాట్లాడకరా, సిగ్గులేని సన్నాసి. ఒసే మధు, నువ్వింత దుర్మార్గులమని తెలియక నీ నకిలీ మంచితనం వెనకాల దాగి ఉన్న మోసం, దగా గుర్తించలేక నీకీ ఇంటి పెద్ద కోడలిగా స్థానం కల్పించిందే నా దాము. నువ్వు మా ఇంటి పరువు, మర్యాద నిలబెడతావని, ప్రాజెక్ట్ని సక్సెస్ చేస్తావని గుడ్డిగా నమ్మి నన్ను, నా చిన్న కొడుకుని ఒప్పించి మరి నీకు ఇంటి బాధ్యత, ఆఫీస్ బాధ్యత అప్పగించిందే నా దాము. అలాంటి నా భార్యని చంపాలని చూస్తావా? అయ్యో నాన్న, అమ్మని మధు చంపాలనుకోవడం ఏంటి నాన్న? అసలు ఏం మాట్లాడుతున్నా? నూర్బై, నువ్వసలు నా కొడుకువేనట్రా? తండ్రికి, తల్లికి తోడబుట్టిన నీ తమ్ముడికి నీ పెళ్ళాం నమ్మక ద్రోహం చేస్తుంటే దాన్ని 4 తన్ని తగలేక మధు మంచిది, మధు సిన్సియర్, మధు మన కుటుంబం కోసమే చాలా కష్టపడుతుంది అని అబద్ధాలు చెబుతూ నీ పెళ్ళానికి సపోర్టుగా ఉంటావా? నువ్వు మనిషివేనారా? మా అమ్మ నిన్ను ఏనాడు కోడలిగా చూడలేదు.
సొంత కూతురులా చూసుకుంది. ఆ సింధు చేతిలో ఓడిపోకూడదని తన ఆస్తి మొత్తం నీకు రాసిచ్చింది. ఇంటి పెత్తనంతో పాటు నా కంపెనీని కూడా నీ పేరు మీద రాయించింది. నీకు మంచి జరగాలని, గొప్ప పేరు రావాలని కోరుకున్న మా అమ్మని నువ్వేం చేశావు? ఏం చేశావు? నీ నిజస్వరూపం తెలుసుకుందని మా అమ్మని ఆమె ఇంట్లోనే బంధించి ఒక గదిలో పెట్టి మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తావా? హ? పిచ్చిది అని ముద్రేస్తావా? అది చాలదు అన్నట్టు జనాలకి ఉపయోగపడాలని నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ని అడ్డం పెట్టుకొని వచ్చిన డబ్బులన్నిటినీ నొక్కేసి జనాల్ని కూడా మోసం చేయాలని అనుకున్నావు. ఇంతమందిని నాశనం చేసి అసలు నువ్వు ఏం సాధించాలనుకుంటున్నావు వదినా? రేయేష్, ఇంకా ఇది నీకు వదినేంట్రా? ఇది అసలు మనిషే కాదు. చూడు, తెలిసిపోయిందా? మొత్తానికి నా గురించి విషయమంతా తెలిసిపోయిందన్నమాట. సరే, మీకు తెలిసింది. ఇప్పుడేంటి? ఏం చేస్తారు నన్ను? అసలు మీరు నన్ను ఏం చేయగలరు? ఇప్పుడే ఇక్కడే నిన్ను చంపి పారేస్తాం. అయ్యో మావయ్య, ఎందుకు అనవసరంగా బీపీ పెంచుకుంటారు? ఏయ్, అసలు ఎందుకు ఇదంతా చేశావు? ఎందుకు మా మీద ఇంత కక్ష కట్టావు? అసలు నువ్వెందుకు ఈ ఇంటి కోడలుగా మా ఇంట్లో అడుగు పెట్టావు? రేయేష్, దీని పుట్టు పూర్వత్రాలు మనకెందుకురా? మనకు కావాల్సింది మన ఆస్తి, ప్రాజెక్టులో అది కొట్టేసిన మొత్తం డబ్బు. ముందు దాని గురించి అడగరా. నువ్వు ప్రాణాలతో బతకాలి అంటే మర్యాదగా ఇక్కడితో ఇవన్నీ ఆపేసి డబ్బు, ఆస్తి మొత్తం మాకిచ్చేసి మమ్మల్ని వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కూడా కట్టు బట్టలతో వెళ్ళిపో. అప్పుడే బతికిపోతావు. వెళ్ళో. ఏంటి యష్, ఏమన్నా? ఆస్తి, డబ్బు మీకిచ్చేయాలా? మీరు నా ప్రాణాలు తీస్తారని భయపడి మీకిచ్చేసి పారిపోవాలా? ఇప్పటి వరకు నేననుకున్నదే చేశాను, ఇప్పుడు నేననుకున్నదే చేస్తాను. నా పగ, నా టార్గెట్ మీ కుటుంబాన్ని నాశనం చేయటమే.